వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హెరిటేజ్ పాలలో ఫార్మలిన్ ఉందట. ఈ మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే ఏకంగా ఒక పెద్ద డిబేట్లో ప్రాసలతో యాసలతో చాలా ఆయాస పడుతూ చెప్పేశారు ఇద్దరు మేధావులు. ఇక దాని మీద విశ్లేషకులు కూడా చాలా చెప్పేస్తున్నారు. ఒక రీసెర్చ్ పేపర్ స్క్రీన్ షాట్ చూపిస్తూ ప్రజల్లో దాంట్లో భయాన్ని సృష్టిస్తున్నారు. కానీ ఇక్కడ అడగాల్సింది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆ పేపర్ నిజంగా ఏం చెప్తోంది? అది నిజంగానే హెరిటేజ్ బ్రాండ్ మీద నిర్ధారణాత్మక ఆరోపణ లేక చిన్న స్థాయి అకాడమిక్ పరిశీలన మాత్రమేనా? సరే, దీంట్లో ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఫార్మలిన్ అంటున్నారు, పాలల్లో ఫార్మలిన్ అంటున్నారు. అసలు ఈ ఫార్మలిన్ అంటే ఏంటి? నిన్న వాళ్ళు చెప్పినటువంటిదే. ఫార్మలిన్ అంటే ఫార్మల్ డీహైడ్ సొల్యూషన్. ఇది సాధారణంగా శవాల సంరక్షణ, పరిశ్రమల్లో వినియోగం వంటి అవసరాలకి వాడే రసాయనం. ఆహార పదార్థాల్లో దీన్ని వాడడం చట్ట విరుద్ధం, ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. అందుకే పాలల్లో ఫార్మలిన్ ఈ పదం వినగానే ప్రజలు సహజంగానే భయభ్రాంతులకి గురవుతారు. ఈ భయాన్నే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ రాజకీయ కుట్రలకి. సో ఈ రీసెర్చ్ పేపర్ ఏంటి? ఒక పేపర్ చూపించి 2022 సంవత్సరంలో సోషల్ మీడియాలో చూపిస్తూ హైదరాబాద్ మార్కెట్లో మిల్క్ అడల్ట్రేషన్ మీద చేసినటువంటి ఒక సర్వే. అందులో హెరిటేజ్ శాంపిల్స్ పక్కన ఫార్మలిన్ పాజిటివ్ అని చూపిస్తున్నారు. ఈ ఒక్క లైన్ ఆధారంగా ఒక పెద్ద కథనే నిర్మించేస్తున్నారు. కానీ శాస్త్రీయంగా ఒక స్టడీని అర్థం చేసుకోవాలంటే ఆ టేబుల్ చూస్తే సరిపోతుందా? ఒకసారి ఆ టేబుల్లో ఏముందో కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇండియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ఓపెన్ సైన్సెస్ పబ్లికేషన్స్. ఈ ఓపెన్ సైన్సెస్ పబ్లికేషన్స్లో 2022 సంవత్సరంలో మాధురి అనేటువంటి ఒక విద్యార్థిని, వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. దీంట్లో వాళ్ళు చదువుతూ దీని మీద రీసెర్చ్ చేశారు. కరస్పాండింగ్ ఆథర్ మాధురి డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, బేగంపేట్. ఆర్టికల్ ఇన్ఫర్మేషన్ సబ్మిషన్ 7th May 2022, యాక్సెప్టెడ్ 28th May 2022, పబ్లిష్డ్ 31st May 2022. అంటే ఇది సబ్మిట్ చేశారు వాళ్ళకి. ఓపెన్ సైన్స్ పబ్లికేషన్ వాళ్ళకి ఈ ఆర్టికల్ని సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళు దాన్ని పబ్లిష్ చేసింది 31 May 2022 సంవత్సరంలో వాళ్ళు చేయడం జరిగింది. సో దీంట్లో వాళ్ళు ఏం చెప్పారు? ఇది ముందుగా ఏంటి, ఇంట్రడక్షన్ రిమార్క్స్ చూద్దాం. మిల్క్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ ఫర్ గ్రోత్ ఇన్ ఇన్ఫాంట్స్ అండ్ కిడ్స్ అండ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఇన్ అడల్ట్స్. పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ న్యూట్రియంట్స్కి, వాళ్ళ ఎదుగుదలకి, అలాగే పెద్దవాళ్ళ ఎనర్జీకి పాలు అనేది అవసరం. ఇది వాళ్ళు చెప్పింది. సో దీంట్లో వాళ్ళు చూసింది ఏంటి? స్టడీ ఆఫ్ మిల్క్ అడల్ట్రేషన్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ స్టేట్. హైదరాబాద్, తెలంగాణలో మిల్క్ అడల్ట్రేషన్, పాలల్లో ఇతర పదార్థాలు కలవడం, దాని మీద ఒక స్టడీ చేశారు. సో ఫస్ట్ పేజ్లో ఏమైనా ఉందా? వాళ్ళ థీసిస్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ రిమార్క్స్ ఇవన్నీ ఇచ్చారు. దెన్ సెకండ్, దాంట్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ లెవెల్స్ చూస్తే ఒక టేబుల్ ఇచ్చారు, టేబుల్ నెంబర్ 1 అని. టేబుల్ నెంబర్ 1లో 4, 6, 8 ఈ కాలమ్స్లో 3 పేర్లు ఉన్నాయి. అవి హెరిటేజ్, హెరిటేజ్ స్టాండర్డ్ మిల్క్, హెరిటేజ్ డబుల్ టోన్డ్ మిల్క్. దీని పక్కన దీంట్లో ఏవైతే కలిసాయో అనేటువంటి దానికి పట్టికలో వాళ్ళు పెట్టినటువంటిది యూరియా కలిసిందా, ఫార్మలిన్ కలిసిందా, సాల్ట్ కలిసిందా, డిటర్జెంట్ కలిసిందా, లేదంటే కేన్ షుగర్ కలిసిందా, H2O2 కలిసిందా, సుక్రోజ్ కలిసిందా, ఇది వాళ్ళు చేసినటువంటిది. ఇందులో ఓన్లీ ఫార్మలిన్, సాల్ట్ ఈ రెండిటికి పాజిటివ్ వచ్చింది, మిగతా అన్ని నెగిటివ్ వచ్చింది. సరే, ఇక మిగతా డైరీలు ఉన్నాయి. ఇందులో విజయ డైరీ ఉంది, చాలా పెద్దది. అలాగే వీళ్ళు ఇంకొకటి కూడా చేశారు, ఆరోగ్యమయ వాళ్ళ ప్యాకెట్ తీసుకున్నారు. బుఫాలో రా మిల్క్ తీసుకున్నారు, కలెక్టెడ్ ఫ్రమ్ నాగోల్. రా మిల్క్ అప్పటికప్పుడే గేదె నుంచి పితికినటువంటి పాలని 1 లీటరో ఎంతో మొత్తానికి తీసుకెళ్ళి దాన్ని కూడా టెస్ట్ చేశారు. మరి గేదె కూడా ఏకంగా ఫార్మలిన్ ఇచ్చిందంటే చూడాలి, రైట్? దీంట్లో ఇక తర్వాత తిరుమల మిల్క్, దొడ్ల మిల్క్, జెర్సీ, శక్తి, మోడర్న్ డైరీ, జెర్సీ ఎన్రిచ్డ్ టోన్డ్, శ్వేత మిల్క్, మస్కతి,
నందిని రా మిల్క్ కలెక్టెడ్ ఫ్రమ్ టోలీచౌకి, ఎన్ఎస్ఆర్ డైరీ. అంటే వీళ్ళు పాల ప్యాకెట్లు మాత్రమే కాదు, రా మిల్క్ అంటే అప్పటికప్పుడు పితికినటువంటి పాలను కూడా తీసుకొచ్చి టెస్ట్ చేశారట. తర్వాత కంక్లూజన్లో ఏం చెప్పారు? ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ మోస్ట్ ఆఫ్ ద మిల్క్ శాంపిల్స్ టేకెన్ బై అస్ ఆర్ ఫౌండ్ టు బీ యాడెడ్ విత్ సమ్ అడల్ట్రెంట్స్. వీ హ్యావ్ చెక్డ్ ఫర్ వైబుల్ కౌంట్ అండ్ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ ఆల్సో. మరి పూర్తి స్థాయిలో ఎందుకు టేబుల్స్ ఇవ్వలేదు? ఏ టెస్టులు చేశారు? ఫార్మలిన్ ఇందులో ఉందా లేదా, సాల్ట్ కలిసిందా, ఎలాగా? అంటే పనిచేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, గవర్నమెంట్ కాలేజ్ బేగంపేట్, మహిళా కళాశాల. మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్ ఏంటి? ఒక ప్యాకెట్ తీసుకొచ్చి, అంటే 20 శాంపిల్స్ ది కలెక్టెడ్. ఫర్ ఆల్ ద 20 శాంపిల్స్ వీ హ్యావ్ కండక్టెడ్ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ బై కిర్బీ బేయర్ మెథడ్. మేము పెన్సిలిన్ యూస్ చేసాం, అమోక్సిలిన్ యూస్ చేసాం, జెంటామైసిన్ యూస్ చేసాం అండ్ టెరామైసిన్ యూస్ చేసాం. టేబుల్ 2లో ఇచ్చినటువంటివి. ఈ మెథడ్లో మేము తీసుకున్నటువంటిది 1:10 డైల్యూషన్ ఆఫ్ మిల్క్ శాంపిల్. ఇది వాళ్ళు అందులో చెప్పినటువంటిది. సరే, ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు. ముందుగా శాంపిల్ సైజ్, అసలు బలహీనత ఎక్కడుంది అనేది. ఈ స్టడీ మొత్తం అంతా కూడా శాంపిల్ సైజ్ ఎంత? 20 శాంపిల్స్. ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం. దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్యాకేజ్డ్ మిల్క్ మీద కేవలం 20 నమూనాల ఆధారంగా తీర్పుని ఇవ్వడం అనేది స్టాటిస్టికల్గా సరైనటువంటి పద్ధతేనా? ఏ కెమికల్ సైంటిస్ట్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడు. ఇది లార్జ్ స్కేల్ రెగ్యులేటరీ ఎవిడెన్సా? కానే కాదు. ఇది ఒక చిన్న స్థాయి అకాడమిక్ పరిశీలన మాత్రమే. అకాడమిక్ పరిశీలన అంటే విద్యకి సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్లో భాగంగా చేసినటువంటి ఒక సర్వే మాత్రమే. అట్ ద సేమ్ టైం రీటైల్ శాంపుల్ వర్సెస్ కంపెనీ ప్రోడక్ట్, ఇదే ఒక పెద్ద అపోహ. అసలు ఆ శాంపిల్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? రీటైల్ మార్కెట్ నుంచి. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచా? కాదు. రీటైల్ లెవెల్లో జరిగే సమస్యలు అనేక ఉంటాయి. స్టోరేజ్ ఇష్యూస్, ఇంప్రాపర్ రెఫ్రిజరేషన్, లోకల్ కంటామినేషన్, ఫేక్ డూప్లికేషన్, సప్లై చైన్ ట్యాంపరింగ్. రీటైల్ శాంపుల్స్లో ఏదైనా కనిపిస్తే అది నేరుగా కంపెనీ అడల్ట్రేషన్ అని తేల్చడం శాస్త్రీయంగా కూడా కాదు, న్యాయపరంగా కూడా ఇది సాధ్యపడదు, యాక్సెప్టబుల్ కాదు. అండ్ దెన్ ఇక్కడ ఇంకొకటి ఏంటి, అకాడమిక్ అబ్జర్వేషన్ ఏంటి వాళ్ళ డాక్యుమెంట్లో పెట్టింది, ఎందుకు దాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు అనేది చూస్తే, అకాడమిక్ స్టడీ అనేది ఒక అబ్జర్వేషన్ మాత్రమే. అది హైపోథెసిస్ జనరేషన్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది, రెగ్యులేటరీ యాక్షన్స్ కోసం కాదు. ఒక చిన్న సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా బ్రాండ్ మీద తీర్పు ఇవ్వడం సైంటిఫిక్ రిగర్ కానే కాదు. రెగ్యులేటరీ వ్యవస్థలు, లార్జ్ శాంప్లింగ్, బ్యాచ్ ట్రాకింగ్, కన్ఫర్మేటరీ ల్యాబ్ టెస్టింగ్ ఇవన్నీ కూడా చేస్తాయి. మరి వీటన్నిటినీ కూడా నిర్ధారించి చెప్పేటువంటి చివరి అథారిటీ ఎవరు? ఇలాంటి విషయాల్లో చివరి మాట భారతదేశంలో ఎవరిది? భారతదేశంలో ఆహార భద్రతకి బాధ్యత వహించే సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫసాయ్. సో ఇక్కడ ప్రశ్నలు చాలా సింపుల్గా వస్తున్నాయి. చాలా గట్టిగా, చాలా బాధగా, బలంగా, ఆవేశంగా అడిగినటువంటి తీరు చూస్తే ఇంకేముంది, హెరిటేజ్ పాలలో అడల్ట్రేషన్ అయిపోయింది, దాంట్లో ఫార్మలిన్ కలిసిపోయింది. ఫార్మలిన్ అనేది శవాలని భద్రపరచడానికి ఉపయోగించేటువంటి కెమికల్. ఇంకా మాట్లాడితే నిన్న రహమత్ పాషా గారు, చాలా సీనియర్ జర్నలిస్టు, ఆయన ఒక పెద్ద ఫోటో చూపించారు. ఫోటో చూపించి ఇందులో మిషన్ చూసారా? ఈ మిషన్లో ఏం చేస్తారో తెలుసా? హాస్పిటల్స్లో ఏవైతే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూటిలైజ్ చేశారో వాటన్నిటినీ కూడా దాంట్లో వేసి స్టెరిలైజ్ చేయడానికి దాంట్లో ఈ ఫార్మలిన్ ద్రవాన్ని కలిపితే ఆవిరిలాగా బయటికి వచ్చేసిందంటే ఆ స్టెరిలైజ్డ్ యూజ్ చేయబడినటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, కత్తెరలు, కత్తులు, ఇవన్నీ కూడా వీటన్నిటిని క్లీన్ చేయడానికి వాడతారు అని చెప్పేశారు. ఒకవేళ ఇక్కడ చాలా సింపుల్గా ఉండాల్సింది, ఫార్మలిన్ అడల్ట్రేషన్ నిజంగా నిర్ధారించబడితే ఏం జరుగుతుంది అసలు? ఇది 2002 మే 31న పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్, అకాడమిక్ రీసెర్చ్ పేపర్ అనుకుందాం, అకాడమిక్ స్టడీలో. అక్కడి నుంచి ఫసాయ్ దగ్గరికి వెళ్ళిందా? ఏ లెబొరేటరీ, ఏ అథారిటీ, వీళ్ళ ప్లాంట్లు, భారతదేశంలో ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా మన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ లైసెన్స్ నంబర్ అనేది ఉంటుంది కదా.
సో ఇక్కడ ప్రతి ఒక్కటి వాళ్ళ అధికారులు వచ్చి చెక్ చేసి చేస్తారు. నిజంగా ఇందులో ఫార్మలిన్ అడల్ట్రేషన్ జరిగింది అని ఉంటే 2022 మే 31వ తేదీనే హెరిటేజ్ బ్యాన్ అయిపోయి ఉండాలి, లేదు ప్రోడక్ట్స్ని రీకాల్ చేసి ఉండాలి. ఈ పాటికి కోర్టుల చుట్టూ భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉండాలి, భారీ జరిమానాలు. అసలు అప్పుడే మొత్తం హెరిటేజ్కి రెడ్ స్టాంప్ వేసేసి ఉండాలి. మరి అలాంటివి చర్యలు ఏమన్నా హెరిటేజ్ మీద ఫార్మలిన్ కారణంగా రెగ్యులేటరీ చర్యలు ఉన్నాయా? నో. ఇప్పటి వరకు ఫసాయి కూడా దానికి సంబంధించిన ఒక కామెంట్ కూడా చేయలేదు. ఇక రెండోది టెస్టింగ్ మెథడ్స్. ఇవి చాలా చిన్న చిన్న స్టడీల్లో ర్యాపిడ్ క్వాలిటేటివ్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి వాడతారు. ఇవి డెఫినెటివ్ కన్ఫర్మేషనా? కాదు. ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. రియల్ కెమికల్ కన్ఫర్మేషన్ కోసం అవసరమైనటువంటి అడ్వాన్స్డ్ ఎనాలిటికల్ టెక్నిక్స్, జీసీఎంఎస్, హెచ్పిసిఎల్ వంటి పరీక్షలు చేయాలి. స్క్రీనింగ్ రిజల్ట్ అది లీగల్ ప్రూఫ్. అంతేగాని మాకు ఎడ్యుకేషన్లో మా పుస్తకాల్లో ఉన్నటువంటి దాంట్లో, మా గవర్నమెంట్ కళాశాలలో ఉన్నటువంటి చిన్న ల్యాబ్లో మా పరీక్షల కోసం దాంట్లో మేము చేసేసాము, దీంట్లో ఫార్మలిన్ కలిసిపోయింది, దీంట్లో పాయిజన్ కలిసిపోయింది, దీంట్లో ఇది కలిసిపోయింది అంటే లీగల్ ప్రూఫ్ అవుతుందా? నో, ఇట్ డజంట్ మ్యాచ్ ద రిక్వైర్మెంట్స్. ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటిది ఫియర్ మార్కెటింగ్. ఎస్, సోషల్ మీడియా ప్రపంచంలో ఇప్పుడు ఒక పద్ధతి నడుస్తుంది, అదే ఫియర్ యాంప్లిఫికేషన్. ఒక టేబుల్లో కనిపించే పాజిటివ్ అనే పదాన్ని తీసుకుని సెన్సేషనల్ నెరేటివ్ తయారు చేస్తున్నారు. కంటెక్స్ట్ అనేది చెప్పరు, శాంపుల్ సైజ్ చెప్పరు, టెస్టింగ్ లిమిటేషన్స్ చెప్పరు, రెగ్యులేటరీ కన్ఫర్మేషన్స్ ఉన్నాయా లేవా చెప్పరు. ప్రజల్లో భయం సృష్టించడం మాత్రం ఇక్కడ వీళ్ళకి చాలా కామన్ అయిపోయింది. ఇది భయం కూడా కాదు, ఇంకా మాట్లాడితే డెఫమేటరీ యాక్షన్స్. నిన్న సాక్షి ఈశ్వర్ గారు కావచ్చు, రహమత్ పాషా గారు కావచ్చు, కేఎస్ ప్రసాద్ గారు కావచ్చు, తర్వాత వైఎన్ఆర్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది, మేబీ వైఎన్ఆర్ గారు చెప్పుండకపోవచ్చు ఫార్మలిన్ గురించి, చాలామంది హెరిటేజ్లో అడల్టరేషన్ జరిగిపోయింది, ఫార్మలిన్ కలిపేశారు అంటూ ముఖ్యంగా సాక్షి పత్రికలో వచ్చినటువంటిది, సాక్షి ఛానల్లో చెప్పినటువంటిది. ఇది ఎలా ఉందంటే రాజకీయ కుట్రపూరితంగా చేసినటువంటి దానిలాగే ఉంది తప్ప ఏ మెథడాలజీ ప్రకారం ఇదంతా చేశారో అని చెప్పలేదు. దిస్ ఇస్ కాల్డ్ ప్రజల్లో భయం సృష్టించడం, ఫియర్ మార్కెటింగ్. మరి ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని సైంటిఫిక్ థింకింగ్. అంటే ఒక రిజల్ట్ని చూసి వెంటనే తీర్పు ఇవ్వడం కాదు, క్వశ్చన్స్ అడగాలి. ఏ క్వశ్చన్స్ తెలుసా? శాంపుల్ ఎంత, ఏ ప్లాంట్ నుంచి కలెక్ట్ చేసుకున్నారు, సోర్స్ ఏంటి, టెస్టింగ్ మెథడాలజీ ఏంటి, ఎంఎస్సిఎస్ఆ, హెచ్పిసిఎలా, దానికి కన్ఫర్మేషన్ ఉందా, రెగ్యులేటరీ బ్యాకింగ్ అనేది ఉందా? మరి ఈ ప్రశ్నలు అడిగితే వీళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయా అంటే వీళ్ళ దగ్గరే కాదు, ఎవరి దగ్గర సమాధానాలు లేవు. బికాస్ ఫసాయి 2022 మే తర్వాత కూడా హెరిటేజ్ ఫుడ్స్కి, వాళ్ళ ప్రోడక్ట్స్కి, అన్నింటికి కూడా కీ ఇండికేషన్ ఇస్తూనే వచ్చింది. ఇక్కడ మనం చూడాల్సింది ఇంకొకటి, కీ డిస్టింక్షన్, అబ్జర్వేషన్ వర్సెస్ ప్రూఫ్. ఇక్కడ అత్యంత కీలకమైన తేడా. అకాడమిక్ అబ్జర్వేషన్ అనేది ఒక సూచన మాత్రమే. అంటే స్కూల్లో పిల్లలు చేస్తారు చూసారా ఆ టెస్ట్లు, అది మాత్రమే, అది సూచన. రెగ్యులేటరీ ప్రూఫ్ మాత్రమే ఈ చర్యలకు ఆధారం. నిజంగా ఫార్మలిన్ కలిపారు హెరిటేజ్ అంటే 2022 జూన్లోనే ఆ సంస్థకి ఎప్పుడో తాళం పడిపోయి ఉండేది. ఈ రెండింటి మధ్య కనీసం ఒక అర్థాన్ని తెలుసుకోకుండా మాట్లాడడం అంటే మిస్ఇన్ఫర్మేషన్. కావాలని హెరిటేజ్ ప్యాకెట్లలో, హెరిటేజ్ పాలలో, వాళ్ళ ప్లాంట్లలో ఫార్మలిన్ అనేటువంటి శవాలని క్లీన్ చేసేది లేదు, వాటిని భద్రపరిచేటువంటి ఆ ద్రావకాన్ని ఇందులో వాడుతున్నారు అని చెప్పడం. ఇక్కడ రెగ్యులేటరీ కన్ఫర్మేషన్ లేకుండా బ్రాండ్ మీద అడల్ట్రేషన్ ఆరోపణ చేయడం అనేది ఇట్స్ నాట్ అ ఫ్యాక్ట్, అది ఇంటర్ఫీరెన్స్ మాత్రమే. వితౌట్ ఎవిడెన్స్ మాట్లాడడం అనేది కష్టం, వాళ్ళ దగ్గర లేదు కదా, అయినా మాట్లాడతారంటే అబద్ధం, భయం ఆధారంగా ప్రచారం చేయడం, సెన్సేషన్ కోసం. కస్టమర్లకు చెప్పాల్సినటువంటిది అంటే మనం చెప్పుకోవాల్సినటువంటిది, మనం ఏ బ్రాండ్నైనా సరే అమ్మో ఇంకా ఇది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఇది అని చెప్పి మనం చూడడానికి లేదు. అట్ ద సేమ్ టైం మన దగ్గర వితౌట్ ఎవిడెన్స్ మనం వాళ్ళని నిందించడం కూడా సరైనటువంటిది కాదు. మనం కన్జ్యూమర్గా చేయాల్సింది ఫస్ట్, మనం ఇదివరకు రోజుల్లో చూసేవాళ్ళం, మన ఇంటికి వచ్చి పాలు పోసేవాళ్ళు, చక్కగా స్కూటర్ మీదో ఏదో బండి మీద 4 డబ్బాలు పెట్టుకొని ప్రతిరోజు వచ్చి పాలు పోసేవాళ్ళు. వాళ్ళనే తిట్టేవాళ్ళం, ఏంటా పాలు చిక్కగా లేవు, నీళ్ళలా ఉన్నాయి ఏంటి అని చెప్పని. అది రా మిల్క్, నీళ్ళు కలపడం అనేది అది అడల్ట్రేషన్ అంటామా? లేదు.
చిక్కదనాన్ని తగ్గించి వాళ్ళు లాభం పెంచుకోవడం, అది కామన్గా జరిగేటువంటిది. బట్ ఈ కెమికల్స్ కలిపేటువంటి ఉదంతాలు లేవా? ఎస్, అవి కూడా ఉన్నాయి. కల్తీ పాలు తయారు చేసేటువంటి కంపెనీలను కూడా కాదు, యూనిట్స్ ఎలా ఉంటాయంటే మారుమూల పల్లెల్లో కూడా కాదు, పట్టణాల్లోనే చాలా రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లోనే ఎవరు ఇంకా అక్కడికి వెళ్ళరు అనేటువంటిది. అక్కడ తెలియదు ఏం చేస్తున్నారు అనేది. ఎందుకంటే మనం చూసాం, యూరియాని ఉపయోగించి లేదంటే కెమికల్స్ని ఉపయోగించి నీళ్ళని పాలల్లా మార్చి దాన్ని సప్లై చేసినటువంటివి కూడా మనం చూసాం. అఫ్కోర్స్ అవన్నీ కూడా విత్ ఇన్ మూమెంట్స్లోనే దొరికిపోయి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో మన దగ్గర ఆధారాలు లేకుండా నిందించడం అనేది డెఫినెట్గా సరైనటువంటిది కాదు. ఇక కన్జ్యూమర్స్గా మనం చేయాల్సింది ఫస్ట్, ప్లాస్టిక్ ప్యాకెట్లో మనం పాలు కొంటున్నాము అంటే ప్లాస్టిక్ ఇట్ సెల్ఫ్ అదే అడల్టరెంట్ కదా. ప్లాస్టిక్ డబ్బాల్లోనూ ప్లాస్టిక్ బ్యాగుల్లోనూ మనం కొంటున్నాం అంటే అదే అడల్టరెంట్. ఫస్ట్ థింగ్, మైక్రో ప్లాస్టిక్స్ అనేవి అందులో కలిసిపోతాయి. అందుకే చెప్తారు, మన సినిమా కూడా చూసాంగా, సూర్య తమ్ముడు కార్తీ హీరోగా వచ్చినటువంటి సర్దార్ సినిమా, దాంట్లో ఏంటి ఇదే కదా, వాటర్ బాటిల్స్, ఇంకా పాల గురించి కూడా కాదు, వాటర్ బాటిల్స్ గురించి చాలా డీటెయిల్గా అందులో చెప్పారు. ఏదైతే ప్లాస్టిక్ క్యాన్స్లో మనం తాగుతున్నామో ఎండలో వాటిని పెడితే గనక మైక్రో ప్లాస్టిక్ అవి వాటర్లోకి వెళ్ళిపోతాయి, చిన్నపిల్లలు ఇగో ఇలా వస్తాయి, అందుకే ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగొద్దు అని చెప్తారు. బట్ మనకు ఉన్నటువంటి దానికి మనం ఏం పట్టించుకోం, మన పని మందే. కన్జ్యూమర్ల పరంగా చెప్తున్నానండి. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మనం నిజంగా తింటున్నది కల్తీయా లేదు ఆర్గానిక్గా ఉన్నటువంటిదా అంటే డెఫినెట్గా మనం అందరూ తింటున్నటువంటిది, పీలుస్తున్నటువంటిది కూడా కల్తీ గాలి. ఇట్ డజంట్ మీన్ దట్ ఇక్కడ హెరిటేజ్లో ఫార్మలిన్ అన్నదానికి దీనికి సంబంధం అంటే కానే కాదు. ఇక్కడ డెఫినెట్గా ఫార్మలిన్ అనేది కలిసింది అంటే ఈ పాటికి ఎప్పుడో సంస్థ మొత్తాన్ని కూడా బ్యాన్ చేసి ఉండేవాళ్ళు, రీకాల్ చేయడం కూడా కాదు, మొత్తం ప్లాంట్లన్నీ కూడా మూతేసి ఉండేవాళ్ళు. ఈ పాటికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం జైల్లో ఉండేది 100%. మరి ఏం జరిగింది? ఫసాయి వాళ్ళు ఏమైనా కంప్లైంట్ తీసుకున్నారా? ఎవరైనా కంప్లైంట్ చేశారా? టెస్టులు చేశారా? ఏమీ లేదు. అధికారికి ఫిర్యాదులు లేవు, ల్యాబ్ టెస్టింగ్ లేదు, వెరిఫైడ్ ఎవిడెన్సెస్ లేవు, రెగ్యులేటరీ ఛానల్స్ లేవు. ఇక్కడ ఏమైపోయింది? రాజకీయ కుట్ర, సెన్సేషన్. కానీ ఇక్కడ వీళ్ళ సెన్సేషన్ కంటే సైన్స్ అనేది బలమైంది. వీళ్ళు వైరల్ చేసేటువంటి పోస్టుల కంటే ఇక్కడ ఎవిడెన్సెస్ అనేవి చాలా బలమైనటువంటివి. వీళ్ళు సృష్టించే భయం ముందు వాస్తవం ఇంకా బలమైనటువంటిది. తిరుమల కల్తీ జరిగింది, తిరుమల లడ్డూల కల్తీ జరిగింది అనేటువంటి దానికి ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టు, దాంట్లో ఉన్నటువంటి టర్మినాలజీ, అండ్ ఆఫ్టర్ దట్ ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో ఉన్నటువంటి టర్మినాలజీ రెండింటినీ కూడా తీసుకొని వాళ్ళు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు అని చెప్తూ ఉంటే, ఎక్కడెక్కడి నుంచి కెమికల్స్ కొన్నారు, ఏ కెమికల్స్ కొన్నారు, ఆ లబ్జా అనేది ఎక్కడి నుంచి వచ్చింది, వీటి మీద ఉండి కుట్ర చేశారు 5 ఏళ్లలో అనేటువంటి వాస్తవాలు బయటపడుతూ ఉంటే లేదు అందులో లేదు, ఇగో ఇక్కడి నుంచి ఫస్ట్ ఇందాపూర్ అన్నారు, ఇందాపూర్ డైరీ వాళ్ళకి హెరిటేజ్ మూల సంస్థ వాళ్ళిద్దరూ చేశారు అన్నారు. ఇదంతా చెప్పి అక్కడి నుంచి మళ్ళీ బోలేబాబా అన్నారు. ఇలా వరుసగా ఒక్కదానికి అల్లుకుంటూ వెళ్ళి చివరికి ఎక్కడికి వచ్చారంటే శవాలని భద్రపరిచే కెమికల్ దాకా వచ్చేసి చెప్తున్నారు. కానీ వాళ్ళకి తెలిసినా చెప్పలేనటువంటిది, రాజకీయ కుట్రల్లో వీళ్ళు మాట్లాడాల్సినటువంటిది ఏంటి అనేది చూస్తున్నారు తెలుసా. ఇక్కడ మాట్లాడితే సైన్స్ మాట్లాడాలి. సోషల్ మీడియాలో వీళ్ళు చేసేటువంటిది లేదంటే మీడియాలో వీళ్ళు చేసేటువంటి ఈ అరుపులు ప్రాసలు కాదు. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫ్యాక్ట్. ఏదైతే చెప్పామో దీనికి సంబంధించినటువంటి ఒక్క ఆధారమైన ఫసాయి దగ్గర నుంచి, రెగ్యులేటరీ దగ్గర నుంచి, హెరిటేజ్ పాలలో, హెరిటేజ్ ఎందుకు ఇక్కడ మొత్తం మనం లిస్ట్ చదువుకున్నటువంటి దాంట్లో దొడ్ల డైరీ, విజయ డైరీ ఉంది, మస్కతి ఉంది, నందిని ఉంది, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయి దాంట్లో 20 శాంపిల్స్ అన్నారు. మరి ఈ 20 శాంపిల్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో అందులో 18 ఏమో ప్యాకెటెడ్ పాలు, 2 ఏమో ఒరిజినల్గా గేదె నుంచి పితుక్కొచ్చినటువంటి పాలు. మరి ఇప్పుడు ఆ గేదెల్ని ఏమైనా చేశారా? మరి ఈ 18 కంపెనీలని 2022 మే 31వ తేదీనే ఈ పాటికి రెడ్ ఫ్లాగ్ వేసేసి ఉండాలి కదా భారతదేశ వ్యాప్తంగా, ఇందులో శవాల కెమికల్ కలుపుతున్నారు అని చెప్పి. ఈజ్ దేర్ ఎనీ ప్రూఫ్ ఇన్ ఎంటైర్ ఇండియా, ఈవెన్ ఫసాయి దగ్గర అయినా సరే దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయా? ఇది తెలియకుండా, అంటే ఈ లాస్ట్ ముక్క ఒక్కటి అడిగితే సరిపోతుందండి చాలా షార్ట్గా. కానీ ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ద నెరేటివ్ దే ఆర్ క్రియేటింగ్ ఇన్ సొసైటీ, భయభ్రాంతులకు గురి చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, అర్బన్లో ఉండేటువంటి వాళ్ళు, రూరల్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా రోజు పాకెట్ పాలే కొంటున్నారు అనుకుందాం.
ఇక్కడి నుంచి మనం ఫోన్ చేసి మాట్లాడాలి. అమ్మా ఏది విజయ డైరీ తీసుకున్నావా లేదంటే హెరిటేజ్ తీసుకున్నావా, ఏ ప్యాకెట్ పాలు తీసుకుంటున్నారు, అప్పటి నుంచి మానేంటి, నేను 2 గేదెలు కొనిస్తాను, అవే పాలు పితుక్కుని తాగండి. సారీ, గేదెలు కూడా కుదరదు, ఎందుకంటే ఈ రెండిట్లో కూడా మరి ఫార్మల్ ఇంట్రెసెస్ వచ్చాయన్నారు కాబట్టి గేదెలు కూడా కుదరదు. వీళ్ళకి ఇప్పుడు చెప్పి మీరేం తాగద్దే బాబు, పాలల్లో ఇగో ఇలాంటి విషయాలు ఉన్నాయట అని చెప్పి మొత్తం దేశం అంతా కూడా భయభ్రాంతులకు గురవ్వాలి. దిస్ ఇస్ వాట్ దే యాక్చువల్లీ క్రియేటింగ్. ఇది ఇందులో ఉన్నటువంటి రియాలిటీ అండ్ ద ఫ్యాక్ట్ చెక్. మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.